హాయ్ అండి. వెల్కమ్ టు కోడ్ విత్ గిక్స్. సో ఈరోజు మనం జావా డెవలప్మెంట్ని ఎలా స్టార్ట్ చేశారు, ఫస్ట్ ఏ టెక్నాలజీస్ యూస్ చేసేవాళ్ళు డెవలప్మెంట్కి, ప్రజెంట్ ఏ టెక్నాలజీస్ యూస్ చేస్తున్నారు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఫస్ట్ జేఎస్పీ యూస్ చేసేవాళ్ళు యూఐకి, బ్యాక్ ఎండ్కి సర్లెట్స్ యూస్ చేసేవాళ్ళు, డీబీ కనెక్షన్కి జేడీబీసీ యూస్ చేసేవాళ్ళు, సో డేటాను ప్రాసెస్ యూస్ చేసేవాళ్ళు. సో ఇది ఫస్ట్ స్టార్ట్ అయిందండి. దెన్ వెబ్ అప్లికేషన్స్, దెన్ జేఎస్పీ యూస్ చేసేవాళ్ళు యూఐకి. స్టడ్స్ వచ్చిందండి, స్టడ్స్ ఫ్రేమ్వర్క్, స్టడ్స్ 1.x, స్టడ్స్ 2.x. సో ఈ ఫ్రేమ్వర్క్స్ యూస్ చేసి లైక్ బ్యాక్ ఎండ్ని డెవలప్ చేసేవాళ్ళు. సో జేఎస్పీ కూడా దాంట్లోకి ఇంక్లూడ్ అయ్యి ఉండేది. సో జేడీబీసీని యూస్ చేసేవాళ్ళండి డీబీ కనెక్షన్కి. దెన్ ఆ తర్వాత రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ వచ్చాయి. సో అవి బ్యాక్ ఎండ్కి యూస్ చేసేవాళ్ళు. సో యూఐని జేఎస్పీలో అట్లా డిజైన్ చేసేవాళ్ళు. సో జేడీబీసీ వచ్చిందండి. సో జేడీబీసీ అండ్ దెన్ డీబీకి కనెక్ట్ అవ్వడం. సో ఇది యూస్ చేసేవాళ్ళండి. దెన్ జేఎస్పీ యూఐకి యూస్ చేసేవాళ్ళు. స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది ఎగ్జిస్టింగ్లోకి వచ్చిందండి. సో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది చాలా టూల్స్, చాలా ఫ్రేమ్వర్క్స్ని ప్రొవైడ్ చేసింది. సో ఇది చాలా యూస్ చేసేవాళ్ళండి. స్ప్రింగ్ ఎంవీసీ ఆర్కిటెక్చర్ని యూస్ చేసేవాళ్ళు, ఓఆర్ఎం, జేఎస్ఎఫ్. సో ఇలా చాలా టూల్స్ని ప్రొవైడ్ చేసిందండి. వాటిని యూస్ చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఈజీ అయిపోయింది. దెన్ హైబర్నెట్ యూస్ చేసేవాళ్ళు బ్యాక్ అండ్ డీబీని కనెక్ట్ అవ్వడానికి. హైబర్నెట్ అనేది జేడీబీసీకి వచ్చిన అడ్వాన్స్డ్ వర్షన్. సో ఇవన్నీ అవుట్డేటెడ్ నౌ. సో మోస్ట్లీ సమ్వేర్ దీన్ని అయితే యూస్ చేస్తున్నారు. ప్రజెంట్ ఎక్కువ యూస్ చేస్తున్నది వచ్చేసి యూఐకి యాంగ్లర్ని యూస్ చేస్తున్నారండి. యాంగ్లర్ ఆర్ రియాక్ట్. లైక్ యాంగ్లర్ని మోస్ట్లీ 40% యూస్ చేస్తున్నారు, రియాక్ట్ జేఎస్ని 60% యూస్ చేస్తున్నారు. ఓకే, బ్యాక్ ఎండ్కి స్ప్రింగ్ బూట్ని యూస్ చేస్తున్నారండి. సో ఎవ్రీవేర్ లైక్ బ్యాక్ ఎండ్ అంటే స్ప్రింగ్ బూట్ అని మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ యూస్ చేసుకుంటున్నారు, స్ప్రింగ్ బూట్ని యూస్ చేసుకుంటున్నారు, బ్యాక్ ఎండ్ని డెవలప్ చేస్తున్నారు. దెన్ హైబర్నెట్ కానీ జేపీఏ కానీ ఈ ఓఆర్ఎం టూల్స్ని యూస్ చేస్తున్నారండి డీబీ కనెక్షన్కి. సో ఇప్పుడు మోస్ట్లీ డీబీ అనేది క్లౌడ్లోనే యూస్ చేస్తున్నారు. ఏడబ్ల్యూఎస్, జీసీపీ, అజూర్, ఈ క్లౌడ్ టెక్నాలజీస్లో యూస్ చేస్తున్నారు. సో అక్కడ కనెక్ట్ అవ్వండి. మీరు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే ఈ లేటెస్ట్ వర్షన్స్లో ఇవి నేర్చుకోండి. సో యూఐ నేర్చుకోవాలంటే యాంగ్లర్ కానీ రియాక్ట్ కానీ, బ్యాక్ ఎండ్ నేర్చుకోవాలంటే స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్, ఓఆర్ఎం, హైబర్నెట్, జేపీఏ, డేటాబేస్, డీబీ వచ్చేసి ఏడబ్ల్యూఎస్, ఈ క్లౌడ్ టెక్నాలజీస్ నేర్చుకోండి. అంతేగాని అవుట్డేటెడ్ నేర్చుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే జస్ట్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.